గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావు అనే నిబంధనకు మినహాయింపులు చర్చించుకుందాము. No consideration, no contracts. No consideration, no contracts. Exceptions to this rule. No consideration, no contract. Exceptions to this rule. We learn today. Today we learn about no consideration, no contract. Exceptions to this rule. ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావు అనే నిబంధనకు గల మినహాయింపుల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. ఈ ముందుగా మనము we have to learn what is the consideration, because no consideration, no contract అంటున్నాము. For that, what is the consideration? Consideration is defined in section 2 subsection D of Indian Contract Act 1872. According to this section, when at the desire of the promisor, the promisee or any other person has done or has abstained from doing, or as does or abstains from doing, or promise to do or abstains from doing something, such an act or abstinence or promise is called consideration for the promise. According to this section, when it is the desire of the promisor, whose desire? It is the desire of the promisor. The promisee or any other person, who are the promisee or any other person has done or abstained from doing, has done or abstained from doing in past, or does or abstains from doing, or does or abstains from doing, and this is present, or promise to do or abstains from doing something, or promise to do or abstains from doing something, this is future. Such an act or abstinence or promise is called consideration for the promise. Such an act or abstinence or promise is called consideration for the promise. మనము ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావు అనే నిబంధనలకు మినహాయింపుల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు అన్నప్పుడు అసలు మన ప్రతిఫలం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రతిఫలం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావని అంటున్నారు కాబట్టి అసలు ప్రతిఫలం అంటే ఏంటిది? సెక్షన్ 2 సబ్సెక్షన్ డి భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రతిఫలం అనే అంశాన్ని నిర్వచిస్తుంది. సెక్షన్ 2 ఉపసెక్షన్ డి భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రతిఫలం అనే పదాన్ని నిర్వచిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారము ప్రతిఫలం ఏంటి అంటే ఏమిటి? చట్ట ప్రకారం ప్రతిఫలం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ప్రామిసర్ కోరిక పైన ప్రామిసీ గాని మరెవరైనా గాని చేసిన పని లేదా మానివేసిన పని, ఎవరి కోరిక పైన? ప్రామిసర్ కోరిక పైన ప్రామిసీ గాని మరెవరైనా గాని చేసిన పని లేదా మానివేసిన పని గాని, లేదా చేసే పని లేదా మానివేసే పని గాని, లేదా చేస్తానని లేదా మానివేస్తానని పని గాని, ఆ విధమైన పని లేదా మానివేయడం లేదా వాగ్దానం ఆ ప్రామిస్ కు ప్రతిఫలం. ఈ సెక్షన్ 2 ఉపసెక్షన్ డి ఏం చెప్తుంది? ప్రతిఫలం అనే అంశానికి సంబంధించి పదానికి సంబంధించి నిర్వచనం చెప్తుంది. ఈ సెక్షన్ ప్రకారము ప్రతిఫలం అంటే ఏంటి? ప్రామిసర్ కోరిక పైన ప్రామిసీ గాని మరెవరైనా గాని, ఎవరి కోరిక పైన? ప్రామిసర్ కోరిక పైన. ఎవరు నిర్వర్తించేది? ప్రామిసీ గాని మరెవరైనా గాని, అంటే ప్రామిస్ తరపున ఇంకెవరైనా గాని చేసిన పని లేదా మానివేసిన పని గాని, అంటే గతంలో అంటే ఆల్రెడీ చేసిన పని కానీ లేదా మానివేసిన పని కానీ, లేదా చేసే పని కానీ లేదా మానివేసే పని కానీ, అంటే ప్రస్తుతము చేస్తున్న పని కానీ ప్రస్తుతం మానివేస్తున్న పని కానీ, లేదా
చేస్తానని లేదా మానివేస్తానని పని కానీ, అంటే ప్రస్తుతము భవిష్యత్తులో చేస్తానని కానీ లేదా మానివేస్తానని కానీ ఆ విధమైన పని లేదా మానివేయడము లేదా వాగ్దానము ఏమవుతుంది, ఆ ప్రామిస్కు ప్రతిఫలం అవుతుంది. మనం దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఈ అంశాన్ని మనము ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఇఫ్ ఏ ప్రామిసెస్ టు సెల్ ఈజ్ హౌస్ టు బి ఫర్ ₹5 lakhs, we are understanding the term of consideration with a example. We are understanding the term of consideration with a example. According to this example, if a person, a promiser, if A promises to sell his house to B for ₹5 lakhs, here A is the promiser and B is the promisee. In the same transaction where B agrees to buy the house for ₹5 lakhs, B will be promiser and A will be the promisee. Here A must part with house and B must part with ₹5 lakhs. This proves that consideration is mutual and has two sides. According to this example, A, one person promises to sell his house, B, another person, for ₹5 lakhs. So here A is the promiser, B is the promisee. In the same transaction, in continuation of this transaction, B agrees to buy the house for ₹5 lakhs. Then B will become the promiser and A will become the promisee. Here A must part with house and B must part with ₹5 lakhs. This proves that based on this example, we can conclude that consideration is mutual and it has two sides. Consideration is mutual and it has two sides. మనము ఈ ప్రతిఫలము అనే పదాన్ని, ప్రతిఫలము అనే అంశాన్ని, ఈ చట్ట ప్రకారం ప్రతిఫలానికి ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ప్రతిఫలం అనే పదాన్ని మనము ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఈ ఉదాహరణ ఈ విధంగా ఉంది. ఒకవేళ ఏ తన ఇంటిని ₹5 లక్షలకు అమ్మడానికి బికి వాగ్దానం చేస్తే అప్పుడు ఏ ప్రామిసర్ మరియు బి ప్రామిసీ. అదే వ్యవహారంలో బి ₹5 లక్షలకు ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి అంగీకరిస్తే అప్పుడు బి ప్రామిసర్ మరియు ఏ ప్రామిసీ. ఇక్కడ ఏ తప్పనిసరిగా ఇంటిని ఇవ్వడంలో మరియు బి ₹5 లక్షలు ఇవ్వడంలో భాగం కావాలి. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ప్రతిఫలం పరస్పరమైనది మరియు దానికి రెండు వైపులు ఉంటాయి. ఇక్కడ మనకు ఈ ఉదాహరణ ద్వారా తెలిసేది ఏంటిది, ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన ఇంటిని ₹5 లక్షలకు అమ్మడానికి బికి వాగ్దానం చేశాడు, అంటే బికి చెప్పాడు. ఇక్కడ అప్పుడు ఏంటిది, ఏ ఏమవుతాడు, ప్రామిసర్ అవుతాడు, బి ఏమవుతాడు, ప్రామిస్ అవుతాడు. ఇదే వ్యవహారం ఇంకా ముందుకెళ్తే బి ₹5 లక్షలకు ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి అంగీకరిస్తే, ఇదే వ్యవహారంలో ఇంకా ముందుకెళ్తే అంటే ఏంటిది, బి ₹5 లక్షలకు ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి అంగీకరిస్తే అప్పుడు బి ప్రామిసర్ అవుతాడు, ఏ ప్రామిస్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, బి ప్రామిసర్ అవుతాడు, ఏ ప్రామిస్ అవుతాడు. ఇక్కడ ఏ తప్పనిసరిగా ఇంటిని ఇవ్వడంలో మరియు బి ₹5 లక్షలు ఇవ్వడంలో బాధ్యులు కావాలి, భాగం కావాలి. ఇక్కడ ఏ తప్పనిసరిగా ఇంటిని ఇవ్వడంలో మరియు బి ₹5 లక్షలు ఇవ్వడంలో భాగం కావాలి, అంటే బాధ్యులు కావాలి. ఇప్పుడు మనం ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటిదంటే ప్రతిఫలం అనేది పరస్పరమైనది. అంటే ఒకరి నుంచి ఒకరికి బదులుగా వచ్చేది. ఒకరు ఒకటి ఇస్తే దానికి బదులు ఇంకొకరు ఇవ్వడము, ఒకరు డబ్బు ఇస్తే, ఒకరు ఆస్తి ఇస్తే ఒకరు దానికి సమానమైన డబ్బుని ఇవ్వడము, లేకపోతే సమానమైన వస్తువుని ఇవ్వడము. అంటే ప్రతిఫలం అనే దానికి పరస్పరమైనది. మరి ప్రతిఫలం అనేది రెండు వైపులా ఉన్నది. ప్రతిఫలానికి రెండు వైపులు ఉంటాయి. ఈ ఉదాహరణ బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రతిఫలం పరస్పరమైనది మరియు దానికి రెండు వైపులు ఉంటాయి.
మనము ఒక కాంట్రాక్ట్లో ఒక ఒప్పందము ఒక కాంట్రాక్ట్గా పిలువబడాలంటే ఆ కాంట్రాక్ట్లో తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉండాలని మనం చెప్పుకున్నాము. ఒక ఒప్పందము కాంట్రాక్ట్ పిలువబడాలంటే ఆ ఒప్పందంలో తప్పనిసరిగా ప్రతిఫలం ఉండాలి. ఒకవేళ ఒప్పందం లేని కాంట్రాక్ట్లు ఏమవుతాయి? చెల్లని కాంట్రాక్ట్లు అవుతాయి. ఇఫ్ దెర్ ఈజ్ నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్స్. ఓకే, నో కన్సిడరేషన్. ఇఫ్ దెర్ ఈజ్ నో కన్సిడరేషన్, such agreements, wide agreements, such agreements are wide agreements, wide contracts. That is why there must be consideration in a contract. There must be a consideration in a contract. Without consideration, that is not called as contract. ఓకే, అంటే ఒక ఒప్పందము కాంట్రాక్ట్ గా మారాలంటే ఉండవలసిన ఆవశ్యకాలలో ప్రతిఫలం అనేది కూడా అత్యంత ఆవశ్యకమైనది. ప్రతిఫలం లేకుంటే ఆ కాంట్రాక్ట్లు ఏమవుతాయి? చెల్లని కాంట్రాక్ట్లు అవుతాయి. ఆ ఒప్పందాలు ఏమవుతాయి? చెల్లని కాంట్రాక్ట్లు అవుతాయి. అంటే కాబట్టి చెల్లని ఒప్పందాలు ఏమవుతాయి? చెల్లని ఒప్పందాలు అవుతాయి. కాబట్టి అవి ఏమవుతాయి? చెల్లని కాంట్రాక్ట్లు అవుతాయి. కాబట్టి ఒక కాంట్రాక్ట్ లో ప్రతిఫలం అనేది అత్యంత ఆవశ్యకమైనది. ఇది సాధారణ రూల్. ఇది చట్ట ప్రకారము సాధారణ రూల్. దిస్ ఈజ్ జనరల్ రూల్. నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. దిస్ ఈజ్ జనరల్ రూల్. ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావు. ఇది సాధారణ నిబంధన. అయితే ఈ నిబంధనకు మినహాయింపులు కొన్ని ఉన్నవి చట్ట ప్రకారం. ఈ నిబంధనకు చట్ట ప్రకారం కొన్ని మినహాయింపులు ఉన్నవి. దెర్ ఆర్ సమ్ ఎగ్జాంప్షన్స్ టు ద రూల్ నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. అవేమిటి? ఆ మినహాయింపులు ఏమిటి? ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావు అనే నిబంధనలకు గల మినహాయింపులు ఏమిటి? భారత కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 25 మరియు సెక్షన్ 185 ఈ మినహాయింపులకు సంబంధించిన అంశాలను చర్చించడం జరిగింది. భారత కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 25 అండ్ సెక్షన్ 185, భారత కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 25 మరియు సెక్షన్ 185 ఈ ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావనే నిబంధనకు మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఓకే, సెక్షన్ 25 and section 185 Indian Contract Act 1872 discussed about the exceptions, areas of exception to the rule no consideration, no contract. According to this section, love and affection. According to this section, first exception according to this sections, first exception is love and affection. సహజ ప్రేమ అంటే సహజ ప్రేమ ఆధారంగా రూపొందించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయి. అవి చట్ట ప్రకారం నెరవేర్చడానికి అవకాశం ఉంటాయి. ఇఫ్ ఎనీ అగ్రిమెంట్స్ మేడ్ అండ్ రిజిస్టర్డ్ based on love and affection and near relationship, such agreements are valid according to law. ఓకే, ఇక్కడ సహజ ప్రేమ అంటే ఏంటిది? అంటే దగ్గర బంధుత్వం వల్ల, సోదరు వల్ల, లేకపోతే సోదరుడు, లేకపోతే మదర్, డాటర్, సన్, ఫాదర్, ఇలాంటి బంధుత్వాల ద్వారా వాళ్ళ మధ్యలో ఏదైనా ఒప్పందం జరిగి ఆ ఒప్పందాన్ని చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఆ ఒప్పందం అంటే ప్రతిఫలం లేకుండా ఒప్పందం జరిగి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఆ ఒప్పందం ఏమవుతుంది? చెల్లుబాటు అవుతుంది. ఆ ఒప్పందం ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. చట్ట ప్రకారం అది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఎనీ అగ్రిమెంట్ మేడ్ అండ్ రిజిస్టర్డ్ without consideration based on love and affection, then such agreements are valid and they become contracts. Such contracts can be enforced by law, can be enforced in courts of law. Okay, that is why love and affection agreements made and registered based on love and affection, such agreements are valid. Such agreements can be enforced in the court of law. అంటే సహజ ప్రేమ ఆధారంగా ఒక సోదరుడు తన సోదరుడికి, లేకపోతే ఒక తండ్రి తన కొడుకు, ఒక తల్లి తన బిడ్డకు, లేకపోతే ఒక కుమారుడు తన తండ్రికి ఏవైనా ఆస్తులు ఇస్తారని ఒప్పందం చేసుకొని, ఏదైనా డబ్బు చెల్లిస్తారని ఒప్పందం చేసుకొని, అతని తరపున ఇంకొకరు ఎవరికైనా ఏదైనా చెల్లిస్తారని ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చట్ట ప్రకారము ఆ ఒప్పందాలు ఏమవుతాయి?
చెల్లుబాటు ఒప్పందాలు అవుతాయి. అవి చెల్లుబాటు కాంట్రాక్ట్లు అంటారు వాటిని. మనము ఈ అంశాన్ని లవ్ అండ్ ఎఫెక్షన్ ఆధారంగా చేసుకున్న ఒప్పందాలు మరియు ఒప్పందం చేసుకుని రిజిస్టర్ చేసుకున్న ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయనే దాన్ని మనం ఒక కేస్ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకుందాము. వెంకటస్వామి వర్సెస్ రంగస్వామి. వెంకటస్వామి వర్సెస్ రంగస్వామి. ఈ కేసులో వెంకటస్వామి వర్సెస్ రంగస్వామి అనే కేసులో వెంకటస్వామి వర్సెస్ రంగస్వామి అనే కేసులో ఇక్కడ మనకి ఏంటంటే ఈ కేసును చూసినప్పుడు ఇక్కడ ఒక సోదరుడు ఇక్కడ ఏం చేశాడంటే తన సోదరుడికి ఈ కేసు ప్రకారము వి అనే ఒక వ్యక్తి ఆరు అనే తన సోదరుడు వి అనే వ్యక్తి ఆర్ అనే తన సోదరుడు బి అనే వ్యక్తికి చెల్లించవలసిన అప్పును చెల్లిస్తానని వాగ్దానం చేసి దాన్ని రిజిస్టర్ చేశాడు. వి అనే ఒక వ్యక్తి తన సోదరుడైన ఆరుకు సంబంధించిన అప్పు చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. ఎవరికి? ఆరుకు వాగ్దానం చేసిండు. ఏం చేసిండు? ఆరుకు వాగ్దానం చేసిండు. ఓకే, అయితే ఇక్కడ వాగ్దానం చేసిండు. ఎవరికి వాగ్దానం చేసిండు? ఆరుకు వాగ్దానం చేసిండు. ఎవరు వాగ్దానం చేసిండు? వి అనే వ్యక్తి తన సోదరుడైన ఆరుకు. అంటే వి మరియు ఆర్ సోదరులు, ఇద్దరు సోదరులు. దానిలో వి అనే వ్యక్తి తన సోదరుడైన ఆరుకు ఏం వాగ్దానం చేసిండు? ఆరు ఆల్రెడీ బి అనే వ్యక్తి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ఆర్ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లిస్తాను ఆరు తరపున, అంటే నువ్వు చెల్లించవలసిన అప్పు నేను చెల్లిస్తానని ఏం చేసిండు? బి ఆరుతోని అని అనడమే కాకుండా, అంటే ఒప్పందానికి రావడమే కాకుండా, వాగ్దానం చేయడమే కాకుండా ఏం చేసిండు? దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండు. అయితే తర్వాత ఆ అప్పు చెల్లించవలసిన రోజున వి ఆ అప్పును చెల్లించలేదు. ఆ అప్పును చెల్లించడానికి నిరాకరించిండు. అంటే బికి ఆరు చెల్లించవలసిన అప్పును చెల్లించడానికి బి ఏం చేసిండు? నిరాకరించిండు. ఆ సందర్భంలో ఆర్ తాను చెల్లించవలసిన అప్పును బికి చెల్లించి మరియు బి ద్వారా ఆ మొత్తాన్ని రాబట్టుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించిండు. ఆరు తను చెల్లించవలసిన రోజున ఆ అప్పును బికి చెల్లించి, ఎందుకంటే బి చెల్లించడానికి నిరాకరించింది కదా, కాబట్టి ఆరు ఏం చేసిండు? ముందు అప్పు చెల్లించేసిండు బికి. చెల్లించిన తర్వాత ఆ మొత్తాన్ని న్యాయస్థానం ద్వారా వి నుండి రాబట్టుకోవడానికి న్యాయస్థానంలో ఏం చేసిండు? కేసు దాఖలు చేసిండు. న్యాయస్థానం ఏమని తీర్పిచ్చింది? ఇలాంటి ఒప్పందాలు అంటే ఇక్కడ వి ఎందుకు నిరాకరించిండు? ఆరు నుంచి నాకు ఎలాంటి ప్రతిఫలం లేదు కదా, నేను చెల్లించను అని నిరాకరించడం జరిగింది. ఇక్కడ న్యాయస్థానం ఏమని తీర్పిచ్చింది? ఆరుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ప్రతిఫలం లేకున్నా సహజ ప్రేమ ప్రకారము బంధుత్వ ప్రకారము ఒప్పందం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రామిసులు, వాగ్దానాలు, ఒప్పందాలు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయి. అవి కాంట్రాక్ట్లు అవుతాయి. కాబట్టి ఇది నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ అనే రూల్ కు ఎగ్జాప్షన్. ఇలాంటి సందర్భాలు నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ అనే రూల్ కు ఎగ్జాప్షన్ అని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద కేస్ ఏమైంది? ఇన్ ద కేస్ ఆఫ్ వెంకటస్వామి అండ్ రామస్వామి, ఇన్ ద కేస్ ఆఫ్ వెంకటస్వామి రామస్వామి, ఈ కేసులో ఏం జరిగింది? అకార్డింగ్ టు దిస్ కేస్, బై ఏ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ we on account of natural love and affection for his brother R promises to discharge his debt to B. If V does not discharge the debt, R may discharge and then sue V to recover the amount. Okay, in this case V promised R his brother to discharge debt of R due to B. This is due to B. But at the time of due date, we refuse to discharge that debt on behalf of R. Then
are paid and due date are paid, and for recovery of that amount issued in the court of law. The court given judgment to the side of R, as the agreement made with love and affection are valid as for law. That is why ordered we pay the amount. Okay, this is the case. అంటే ఈ కేసు ప్రకారం మనకు అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఆధారంగా చేసుకున్న ఒప్పందాలు చెల్లుబాటు అవుతావు అనేది మనకు అర్థం అవుతుంది. ఇక తర్వాత రెండవ మినహాయింపు అంటే నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్స్ అనే దానికి రెండో మినహాయింపు ఏంటిది? ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు కావు అనే నిబంధనకు రెండో మినహాయింపు చూస్తే కాంపన్సేషన్ ఫర్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. పూర్వ స్వచ్ఛంద సేవలకు ప్రతిఫలం. ఇది కనుక చూస్తే పూర్వ స్వచ్ఛంద సేవలకు ప్రతిఫలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఏదైనా ఒక వ్యక్తికి గతంలో ఏదైనా ఒక సేవ చేసి ఉంటే, అది కూడా స్వచ్ఛందంగా చేసి ఉంటే, అతని సేవకు మెచ్చి ఆ ఎదుటి వ్యక్తి ఆ సేవ చేసిన వ్యక్తికి ఏదైనా మొత్తాన్ని ఇస్తానని ప్రామిస్ చేస్తే, వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఏమవుతుంది? చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ వాగ్దానం చేసి కొంత మొత్తం ఇస్తానని వాగ్దానం చేసి తర్వాత మొత్తం చెల్లించడానికి నిరాకరిస్తే, ఆ మొత్తాన్ని ఆ వాగ్దానం చేసిన వ్యక్తి నుండి అంటే సేవ చేసిన వ్యక్తికి అంటే ప్రతిఫలం ఇస్తాను అని వాగ్దానం చేసి తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిరాకరిస్తే, ఈ సేవ చేసిన వ్యక్తి న్యాయస్థానం ద్వారా మొత్తాన్ని రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒక వ్యక్తి చేసిండు, ఒక వ్యక్తికి మే నెలలో స్వచ్ఛందంగా సేవ చేసిండు. అయితే ఆ సేవకు మెచ్చి ఆ సేవ చాలా ఇంప్రెస్ చేసింది సేవ పొందిన వ్యక్తిని. అతడు ఏం చేసిండు? జూలైలో ఏం చేసిండు? తను ఓకే నీ సేవకు నేను ఏం చేస్తాను, 20,000 రూపాయలు ఇస్తాను, నువ్వు చేసిన సేవ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, చాలా సంతోషాన్ని కలిగించింది, కాబట్టి నేను నీకు ఏమి ఇస్తాను, 20,000 రూపాయలు ఇస్తానని ఏం చేసిండు? వాగ్దానం చేసిండు జూలైలో. అయితే కొంతకాలం తర్వాత అతడు ఆ మొత్తాన్ని పే చేయడానికి నిరాకరించిండు. ఇప్పుడు సేవ చేసిన వ్యక్తి ఎవరైతే మేలో స్వచ్ఛందంగా సేవ చేసిండు కదా, ఆ వ్యక్తి ఆ తర్వాత అతడు ఏదైనా ఒకవేళ గడువిస్తే అంటే నెల రోజుల తర్వాత పే చేస్తాను, జూలైలో ప్రామిస్ చేశాడు కదా అంటే చెల్లిస్తానని, ఒకవేళ కనుక అతడు ఏదో ఒక గడువు ఇచ్చి ఆ గడువు లోపల చెల్లించుకుంటాను, లేకపోతే గడువేం లేకపోతే ఒక అప్రోప్రియేట్ టైంలో చెల్లించకపోతే ఈ సేవ చేసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వై దిస్ టైప్ ఆఫ్ agreements also valid as per law. Compensation for past voluntary services. If any person renders any services without any consideration, with his full willingness, with service motivation, if any person did any service in the past, if the person who got the service impressed with that service, if he decided to pay something, if he promised to pay something, then that amount can be collected by the person who rendered the service. If he refused to pay in future, if the promised person if he refused to pay in future, the service rendered person can challenge that refusal in the court of law. He can collect that amount as per law. అంటే పూర్వ స్వచ్ఛంద సేవలకు ప్రతిఫలం అంటే ఏంటిది? గతంలో చేసిన సేవకు. అంటే ఇప్పుడు దీన్ని ఇంకొక ఉదాహరణ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వచ్ఛంద సేవ అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, రోడ్డుపై వెళ్తే ఏం చేసిండు? తన యొక్క డబ్బున్న పర్సును పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తి రోడ్డు పైన వెళ్తూ తన డబ్బున్న పర్సును పోగొట్టుకున్నాడు. అయితే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అదే రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న బి అనే వ్యక్తి చూసి ఆ పర్సు అతనికి దొరికింది. అప్పుడు చేసిండు? ఆ పర్సులో గల అడ్రస్ ప్రకారము ఏం చేసిండు? ఏ అనే వ్యక్తికి ఆ పర్సును అందజేసిండు. ఇప్పుడు ఏ ఇంప్రెస్ అయిండు, దానికి ఏం చేసిండు? దానికి చాలా మంచిగా అనిపించి ఏం చేసిండు? కొంత డబ్బు ఒక 1,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసిండు.
ఒక 1000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసిండు బికి ఇస్తానని బితోని వాగ్దానం చేసిండు ఏ. ఇక్కడ ఒకవేళ భవిష్యత్తులో ఏ ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే బి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. బి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. చట్ట ప్రకారం ఆ మొత్తాన్ని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకో ఉదాహరణ ద్వారా కూడా మనం దీన్ని అర్థం చేసుకుందాము. పూర్వ స్వచ్ఛంద సేవలకు ప్రతిఫలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉన్నాడు, అతనికి ఒక ఇల్లు ఉంది. ఎక్స్ అని ఉన్నాడు, అతనికి ఒక ఇల్లు ఉంది. వై ఉన్నాడు, అతడు ఎక్స్కు పొరుగు వ్యక్తి. ఎక్స్కి అతడు ఏంటిది పొరుగు వ్యక్తి. వై ఇల్లు ఎక్స్ ఇల్లు పక్కన ఉంది. అయితే ఒక రోజున ఎక్స్ ఇంటికి ఎక్స్ ఇంటికి ఏమైంది, అగ్ని అంటుకుంది. అంటే అగ్ని అంటుకునే ఆహుతి అవుతుంది, అగ్నికి ఆహుతి అవుతుంది ఎక్స్ ఇల్లు. దాన్ని గమనించాడు వై. గమనించేసిండు అతడు వై వాటర్ తీసుకుని వచ్చి నీరు తీసుకుని వచ్చి ఆ ఇంటి అంటే ఆ మంటలను ఆపివేయడం జరిగింది. ఆ మంటల నుండి ఎక్స్ ఇంటిని కాపాడడం జరిగింది. వై ఏం చేసిండు, వాటర్ తీసుకుని వచ్చి నీరు తీసుకుని వచ్చి వెంటనే తక్షణమే స్పందించి ఓకే తగు జాగ్రత్తలు తీసుకొని ఏం చేసిండు, ఆ మంటలను ఆపివేయడం జరిగింది. ఇక్కడ అయితే తర్వాత ఈ విషయము ఎక్స్కు తెలిసింది. వై వల్లనే తన ఇల్లు కాపాడగలిగిందని ఎక్స్ తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేసిండు, ఎక్స్ ఇంప్రెస్ అయ్యి ఏం చేసిండు అంటే అతడు వైతోని అన్నాడు, వైకి వాగ్దానం చేశాడు, నీకు నేను ఒక 2000 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు చేసిన పనికి స్వచ్ఛందంగా చేసిన పనికి నీకు నేను 2000 ఇస్తాను అని ఏం చేసిండు, వాగ్దానం చేసిండు. వాగ్దానం చేసి కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరించిండు. నిరాకరిస్తే ఇక్కడ వై ఏం చేయొచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా తన డబ్బును రాబట్టుకోవచ్చు. అంటే న్యాయపరంగా అంటే లా ప్రకారము అతను డబ్బును రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇఫ్ వై సేవ్స్ ద హౌస్ ఆఫ్ ద ఎక్స్ ఫ్రమ్ ఫైర్, ఇఫ్ ఎక్స్ ప్రామిసెస్ టు వై టు పే సంథింగ్, ఇఫ్ after some time if x refuses to pay that amount, y can collect that amount from the court of law. Okay, if in the previous example a is a person, lost is money purse on the road. The person coming next to the a observed that purse and gave that purse to a based on the information address available in the purse. With that a impressed and promised to pay 1000 rupees to b. After some time a refused to pay that amount what is promised. Then b can challenge that in court of law, and b can challenge and collect that amount in the court of law. Okay, this ante if you may think there is no consideration to the a, but the services rendered with service motivation by b is also a consideration for that promise. Okay, this is the second case. అంటే పూర్వ స్వచ్ఛంద సేవలకు సంబంధించి ప్రతిఫలం అనేది కూడా చట్ట ప్రకారము చెల్లుబాటు అవుతుంది. ఇక తర్వాత చూస్తే కాలదోషం పట్టిన అప్పును చెల్లించుటకు వాగ్దానము. ప్రామిస్ టు పే డెట్స్ బారోడ్ బై లిమిటేషన్. ప్రామిస్ టు పే డెట్స్ బారోడ్ బై లిమిటేషన్ అంటే కాలదోషం పట్టిన అప్పును చెల్లించుటకు వాగ్దానము. ఇక్కడ కాలదోషం పట్టిన అప్పులు చెల్లించుటకు వాగ్దానం ఏంటిది, ఏవైనా అప్పులు కనుక అవి ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల లోపల ఇవ్వకున్నా, ఇచ్చిన వ్యక్తి వాటిని తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నించకున్నా వాటిని కాలదోషం పట్టిన అప్పులు అంటారు. ఏదైనా అమౌంట్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇచ్చినప్పుడు అప్పుగా ఆ ఇచ్చిన వ్యక్తి 3 సంవత్సరాల లోపల రాబట్టుకోవడానికి ప్రయత్నించకపోయినా తీసుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని 3 సంవత్సరాల లోపల తిరిగి ఇవ్వకపోయినా వాటిని ఏమంటారు, కాలం దోషం పట్టిన అప్పులు అంటారు. కాబట్టి ఓకే, వాట్ ఆర్ ద డెట్స్ బార్డ్ బై లిమిటేషన్? ఇఫ్ డెట్స్ నాట్ కలెక్టెడ్ విత్ ఇన్ 3 years, నాట్ పెయిడ్ ఆర్ నాట్ కలెక్టెడ్ విత్ ఇన్ 3 years ఆర్ కాల్డ్ డెట్స్ బార్డ్ బై లిమిటేషన్. ఓకే, ఒకవేళ కాలదోషం పట్టిన అప్పును చెల్లించడానికి వాగ్దానం చేసినప్పుడు ఓకే
ఆ వాగ్దానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఒక లెండర్ ఉన్నాడు, ఒక బారోవర్ ఉన్నాడు. ఈ లెండర్ దగ్గర నుంచి వెళ్ళి బారోవర్ ఏం చేసిండు, ఒక 10,000 రూపాయలు ఏం చేసిండు, ఒక 3 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు, ఒక 4 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత చెల్లించలేదు, బారోవర్ చెల్లించలేదు, లెండర్ కూడా వసూలు చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ అప్పుకి ఏమైంది, కాలదోషం పట్టింది. అయితే ఈ బారోవర్కు 4 సంవత్సరాల తర్వాత ఏమైంది, మనసు మార్చుకొని చెల్లించడానికి వెళ్ళిండు లెండర్ దగ్గరికి. చెల్లిస్తానని అంటే ఈ బారోవర్ లెండర్ దగ్గరికి వెళ్ళి నీ అప్పు నీకు తిరిగి చెల్లించేస్తాను, 10,000 తీసుకున్నా లేదా 10,000 రూపాయలు మొత్తం చెల్లించేస్తాను అని ఏం చేసిండు, వాగ్దానం చేసిండు, ప్రామిస్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండు. ఓకే, అలాంటివి చెల్లుబాటు అవుతాయి. ఇఫ్ ఎనీ బారోవర్ borrows amount from a lender and he not paid that amount up to 4 years completed, not paid by borrower, lender also not try to collect that amount up to 4 years. After 4 years borrower changed his mindset and went to lender and promised to pay the amount what he has taken from the lender, and that promise also registered as per law. This promise is valid. This promise to pay debts borrowed by limitation valid as per law. అంటే ఇక్కడ బారోవర్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి అంటే ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ అప్పు నీకు నేను తిరిగి చెల్లించేస్తానని వాగ్దానం చేసి ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చట్ట ప్రకారము ఇదేమవుతుంది, చెల్లుబాటు అవుతుంది. చట్ట ప్రకారము చెల్లుబాటు అవుతుంది. అంటే ప్రామిసెస్ టు పే డెట్స్ బారోడ్ బై లిమిటేషన్. నెక్స్ట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ కూడా చట్ట ప్రకారం చెల్లుబాటే కాంట్రాక్ట్స్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ దగ్గర ఒక వ్యక్తి ఏజెంట్గా చేరి ఆ ఏజెంట్ కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నప్పుడు ఈ ఏజెన్సీ కాంట్రాక్ట్ కూడా చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ఇది సెక్షన్ 185 ప్రకారము. సెక్షన్ 185 భారత కాంట్రాక్ట్ చట్టం 1972 ప్రకారము ఏజెన్సీ కాంట్రాక్ట్ కూడా ప్రతిఫలం లేనప్పుడు కూడా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ప్రతిఫలం లేని కాంట్రాక్ట్ చెల్లుబాటు కాని కాంట్రాక్ట్ చెల్లవు అంటారు కదా, కానీ ఆ నిబంధనకు ఏజెన్సీ కాంట్రాక్ట్ కూడా ఒక మినహాయింపు. ఆ నిబంధనకు అంటే ప్రతిఫలం లేని కాంట్రాక్టులు కావు అనే నిబంధనకు ఏజెన్సీ కాంట్రాక్ట్ కూడా సెక్షన్ 185 భారత కాంట్రాక్ట్ చట్టం 1972 ప్రకారము మినహాయింపు గల ఒక కాంట్రాక్టు. ఇది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ప్రతిఫలం లేకున్నా కూడా ఇది చెల్లుబాటు అయ్యే కాంట్రాక్టు. ఇఫ్ ఎనీ కాంట్రాక్ట్ క్రియేటెడ్ అకార్డింగ్ టు ఏజెన్సీ యాక్ట్, దిస్ ఆల్సో valid contract without consideration. This is also valid contract without consideration because no consideration, no contract. This is the general rule. But according to section 185 of Indian Contract 1872, creation of agency also a valid contract if there is no consideration. Then completed gifts. Then fifth exception is the completed gifts. పూర్తి అయిన కానుకలు అనే ఒక అంశాన్ని చూసినప్పుడు అంటే ఏంటిది, ఒక కానుక ఇచ్చివేసిన తర్వాత అది పూర్తయిన కానుక అంటారు. కంప్లీటెడ్ గిఫ్ట్స్ ఆర్ పాస్డ్ అవే, గిఫ్ట్స్ ఆర్ గివెన్ టు అదర్ పర్సన్. ఓకే, దట్ ఇస్ వై దిస్ ఆల్సో వాలిడ్ యాజ్ పర్ లా. ఓకే, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక ఇంటిని కానుక ఇచ్చేసాడు ఎలాంటి ప్రతిఫలం లేకుండా. ఓకే, ఇది పూర్తయిన కానుక. ఓకే, ఈ కానుక కూడా చట్ట ప్రకారము ఇది చెల్లుబాటు అవుతుంది. అక్కడ అంటే అతడు ఆ కానుకను ఇవ్వడంలో పూర్తి స్వేచ్ఛ సమ్మతితోని అంటే తను ఇష్టపూర్వకంగా ఇస్తే ఆ కానుక ఏమవుతుంది, చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. అంటే కంప్లీటెడ్ గిఫ్ట్స్ ఆల్సో valid as per law if there is no consideration. This also one of the exception to the rule. No consideration, no contracts. Okay, అంటే
ప్రతిఫలం లేని కాంట్రాక్టులు కావనే నిబంధనకు పూర్తి అయిన కానుకలు అంటే పూర్తి అయిన కానుకలు కూడా ఒక మినహాయింపు. ఇది చెల్లుబాటు అవుతుంది, చట్ట ప్రకారము చెల్లుబాటు అవుతుంది. ఈ విధంగా మనము అంటే నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ ఎగ్జాప్షన్స్ టు ద రూల్ ఆఫ్ నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ అనే అంశాన్ని మనము చర్చించుకోవడం జరిగింది, మనం నేర్చుకోవడం జరిగింది. అంటే ప్రతిఫలం లేని కాంట్రాక్టులు కావనే అంశాన్ని మనము నేర్చుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి సాధారణంగా ఏంటిది, ఏదైనా ఒప్పందంలో ప్రతిఫలం లేకుంటే ఆ ప్రతిఫలం లేని ఒప్పందాలు చెల్లని ఒప్పందాలు అవుతాయి, అవి చెల్లని కాంట్రాక్టులు అవుతాయి. అయితే ఆ రూల్కు ఆ నిబంధనకు కొన్ని చట్ట ప్రకారము అంటే సెక్షన్ 25 మరియు సెక్షన్ 185 ప్రకారము అంటే భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో సెక్షన్ 25 మరియు సెక్షన్ 185 ప్రకారం కొన్ని మినహాయింపులు కలవు. ఓకే, కాబట్టి ఈ మినహాయింపులు మనం ఈ విధంగా చెప్పుకున్నట్టుగా అంటే మనం చెప్పుకున్నట్టుగా సహజ ప్రేమ, పూర్వ స్వచ్ఛంద సేవలకు ప్రతిఫలం, కాలదోషం పట్టిన అప్పును చెల్లించడానికి వాగ్దానం, ఏజెన్సీ కాంట్రాక్ట్, పూర్తి అయిన కానుకలు అంటే ఈ విధంగా లవ్ అండ్ ఎఫెక్షన్, కాంపన్సేషన్ ఫర్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్, ప్రామిస్ టు పే డెట్స్ బారోడ్ బై లిమిటేషన్, క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ, కంప్లీటెడ్ గిఫ్ట్స్. ఈ విధంగా మనము we learned about the exception to the rule, general rule, no consideration no contract. Okay, thank you. కృతజ్ఞతలు. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఇంటి వద్దే ఉండండి, క్షేమంగా ఉండండి.